హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి చూపిస్తున్నా, ఈరోజు అయితే నేను కోడిగుడ్డు పులుసు కర్రీ అయితే చేయబోతున్నా అనమాట. దాన్ని ఇలా ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను ఈ కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను కొంచెం వెరైటీగా చేశాను. నేను చేసిన టైప్లో ఈ కోడిగుడ్డు పులుసును మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడము. మామూలుగా వేరే విధంగా చేస్తాను, ఇప్పుడు ఒక రకంగా చేశాను. ఎప్పుడు నేను నార్మల్ వీడియోసే పెట్టేదాన్ని. ఈసారి మాత్రం కుకింగ్ వీడియో పెడదాము, చాలా రోజులైంది ఒకసారి అని చెప్పేసి ఇంక ఈ సండే రోజు అయితే నేను కోడిగుడ్డు వేసి కూర చేస్తూ అలా వీడియో అయితే చేశానన్నమాట. మీకు కూడా నా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి. తప్పకుండా అందరూ లైక్ చేయండి, మర్చిపోకండి. ఎవరికైనా సింపుల్గా ఈజీగా కోడిగుడ్డు పులుసు కర్రీ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో నేను చేసిన ప్రాసెస్ మీరు కూడా చేసి చూడండి. చాలా ఈజీగా ఉంది. ఏం లేదండి, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ కూడా తిరవాతలో బాగా వేయించేసుకొని కావలసినంత ధనియాల పొడి, ఉప్పు, కారం అంతా కూడా సింపుల్గా వేసేసాను. ఎప్పుడూ నేను మామూలు వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా, అందుకని ఈసారి ఈ టమాటాలు, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా తిరవాతలో ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు లాగా గుజ్జు చేసుకొని దాన్ని కూడా నేను ఇందులో అయితే వేసాను అనమాట. ప్లీజ్ ఏం అనుకోవద్దండి, కెమెరా అటు ఇటు తిరుగుతుందని. ఈ వీడియో తీసేటప్పుడు మా అమ్మ తీసిందండి, నాకు ఎవరు సపోర్ట్ లేరు. ప్రస్తుతం నేను ఒకటే చేస్తూ ఉంటే కుకింగ్, అమ్మ అలా వీడియో తీయమ్మా అంటే అలా తీసింది. మీకు అర్థమైపోతూ ఉంటుంది కెమెరా తిప్పడంలోనే. కానీ పర్వాలేదు, ఫస్ట్ టైం అమ్మ వీడియో తీయడం. ఇలా వీడియో తీసింది నేను వంట చేస్తూ ఉంటే. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. చూడండి, టమాటాలు కూడా బాగా ఉడికేసినాయి. ఇంకా చింతపండు పులుసు వేసాను కదా, అది కూడా చాలా బాగా ఉడికింది. తర్వాత లాస్ట్గా మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నవి ఇందులో అయితే వేసేసేయాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. నేను అలా చేస్తూ వీడియో చేసేసాను. లాస్ట్ అయితే కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేశానన్నమాట. నా వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటా. మీరు కూడా ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. టమాటాలు అన్నీ వేసేసి కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి ఇలా కుకింగ్ వీడియో పెట్టడం. నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో చాలా వరకు నేను కుకింగ్ వీడియోసే పెట్టేదాన్ని అండి. కోడిగుడ్డు కర్రీ కూడా పెట్టినట్టు నాకు గుర్తండి, అది మామూలుగా చేశాను అప్పుడు. ఇంక ఇప్పుడు ఈ స్టైల్లో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీద్దాము అని చెప్పి వీడియో తీసాను. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయింది. నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీని.